పడక గదిలో అద్దం ఉంటే దోషమా? పడుకునే మంచం అద్దంలో కనిపిస్తే అరిష్టాలు, గొడవలు జరుగుతాయా? దయచేసి ఇలాంటి మాటలు విని భయపడకండి. నేను మీ ఆస్ట్రోవాస్తు సురేష్. అసలు నిజం ఏమిటంటే, నిద్రపోయేటప్పుడు మన మెదడు, మన శరీరానికి పూర్తి విశ్రాంతి అవసరం. కానీ మంచం నేరుగా అద్దంలో కనిపిస్తే అద్దం గదిలోని శక్తిని నిరంతరం ప్రసరింపజేస్తుంది. మనకు నిద్రభంగం కలిగిస్తుంది మరియు ఆందోళన కలుగుతుంది. అంతే తప్ప అద్దం వల్ల జీవితం నాశనం అయిపోదు. ఈ సమస్యకు సులభమైన పరిష్కారాలు. మరి మీ బెడ్రూమ్లో మంచానికి ఎదురుగా అద్దం ఉంటే ఏం చేయాలి? కంగారుపడి పగలగొట్టకండి. రాత్రి నిద్రపోయే ముందు ఆ అద్దాన్ని ఒక కర్టెన్తో లేదా మందపాటి గుడ్డతో కప్పి ఉంచండి. అసలు పడక గదిలో అద్దం ఉండవచ్చా, ఉండకూడదా, ఉంటే ఏం చేయాలి అని పూర్తి వివరాల కోసం ఫుల్ వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. వాస్తు ఉద్దేశం భయపెట్టడం కాదు, మనసుకు ప్రశాంతతను ఇవ్వటం. మీ ఇంటి వాస్తు గురించి అనవసరమైన సందేహాలు ఉంటే భయపడకండి. నేరుగా మమ్మల్ని సంప్రదించండి. మేము వచ్చి పరిశీలిస్తాము. ఇలాంటి శాస్త్రీయమైన వాస్తు నిజాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.